అవతార పురుషుడైనా సరే అమ్మ కడుపున పుట్టాల్సిందే అనేటటువంటి అంశాన్ని మనందరం కూడా గర్వంగా చెప్పుకుంటాం. అంత గొప్ప జన్మ మన ఆడజన్మ, అంత గొప్ప వాళ్ళం మన మహిళలమందరం కూడా. అందుకే మన భారతదేశం పుణ్యభూమి, కర్మభూమి. ఇటువంటి ఈ భూమిలో మహిళల్ని గౌరవించాలని చెప్పి మన జీవన విధానంలోనే అనేక పద్ధతులు కూడా మనం పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా మరి రాజ్యాంగం వచ్చిన తర్వాత, డెమోక్రసీ వచ్చిన తర్వాత, రాచరిక వ్యవస్థలు పోయిన తర్వాత మహిళలకు అన్ని అవకాశాలు ఉండాలి, హక్కులు ఉండాలని అనేకమైనటువంటి చట్టాలు చేసుకుంటూ ముందుకొచ్చినాం. మరి ఆ చట్టాలు రావడానికి ఎంతో మంది మాతృమూర్తులు, ఎంతో మంది స్త్రీమూర్తులు, వాళ్ళ యొక్క త్యాగాలు, వాళ్ళ యొక్క కొట్లాటలు, మన ముందు తరాల వాళ్ళందరి కొట్లాటలతోని ఇవాళ మనందరం ఇక్కడ స్టేజ్ మీద కూర్చునేటటువంటి పరిస్థితికి వచ్చినాం. ఇవాళ మహిళా దినోత్సవం అంటే వాళ్ళందరినీ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. మన అమ్మలు, అక్కలు ఎంతో మంది కష్టపడ్డారు కాబట్టే